హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కొత్త సిరీస్ కి మళ్ళీ స్వాగతం. గాయ్స్, ప్రీవియస్ వీడియోలో మనం స్క్రాప్ లో కొన్న ఒక ఫ్యాన్ అయితే రీస్టోర్ అయితే చేశాం కదా. అలాగే ఈ రోజు ఇంకొక ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనడానికి అయితే నేను స్క్రాప్ షాప్ కి అయితే వచ్చాను అనమాట. నెత్తగ్గా ఒక యాంప్లిఫైర్ అయితే కనిపించింది. ఇది 4440 IC యాంప్లిఫైర్. దీన్ని నేను 200 కి అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇంకా దీని ఫిజికల్ ఓవరాల్ లుక్ చూస్తే బాగానే ఉంది, కానీ ఎందుకు పడేసారో నాకు అర్థం కాలేదు. ఓపెన్ చేసి ప్రాపర్ గా అన్ని చెక్ చేసి మనం దీన్ని అయితే రీస్టోర్ అయితే చేద్దామని మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను. దీనికి చాలా స్క్రూలు అయితే ఇచ్చారనమాట. అవన్నీ ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను. దీంట్లో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి 2 amp 12 ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది. దీంట్లో ప్రాబ్లం వచ్చేసరికి ఫస్ట్ నాకు కనిపించింది కేబుల్. మీకు పవర్ కేబుల్ ఇది మెల్ట్ అయినట్టు ఉంది. దీని పవర్ కేబుల్ అయితే ముందు చేంజ్ చేద్దామని డైరెక్ట్ స్విచ్ అన్న కంప్లైంట్ ఉన్నా మళ్ళీ కనెక్ట్ అవ్వదని చెప్పేసి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ వైర్స్ అయితే తీసేసి డైరెక్ట్ నేను ఒక ఏసీ కార్డ్ అయితే దానికి కనెక్ట్ చేశాను అనమాట. 2 వైర్లే కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కి ఆ 2 వైర్లు ఈ 2 వైర్లు జాయింట్ వేసి ప్లాస్టర్ అయితే వేశాను. ఇంకా పవర్ సప్లై ఇవ్వగానే మీకు దీని USB ప్యానల్ అయితే ఆన్ అయింది. దీన్ని ఆడియో టెస్ట్ చేయడానికి స్పీకర్ వైర్స్ అయితే బాగా డెలికేట్ గా ఉన్నాయన్నమాట. బోర్డు నుంచి వచ్చిన స్పీకర్ అవుట్పుట్ వైర్స్ అయితే నేను కొత్త వైర్స్ అయితే రీప్లేస్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ గా మనం దానికి ఆన్ బోర్డ్ ఏవైతే వైర్లు ఉన్నాయో అవి ఎక్కడ తీసానో అవే ప్లేస్ లో కొత్త వైర్లు అయితే షాల్డింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అలాగే బ్యాక్ సైడ్ అవుట్పుట్ జాక్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే షాల్డింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా చాలా టైం అయితే పడుతుంది. ఆ వీడియో అంతసేపు మీరు చూసే ఓపిక ఉండదని తెలిసే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెడుతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగు చేసాం లేదా అన్నది కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి కూడా వ్యూస్ బాగా వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. గాయస్, మీకు స్పీకర్ అవుట్పుట్ అయితే కనెక్ట్ చేశాను. అవుట్పుట్ కనెక్ట్ చేస్తే FM మోడ్ లో పెట్టినా ఏ మోడ్ లో పెట్టినా సరే సౌండ్ అనేది అవుట్పుట్ అయితే రావట్లేదు. సో నేను ఆల్రెడీ గ్రిడ్ వైర్లు కూడా టెస్ట్ చేశాను. మనకి గ్రిడ్ దగ్గర కూడా ఎక్కడ ఆ సౌండ్ అవుట్పుట్ అయితే రావట్లేదు. సో ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఇంకా ఆడియో ఐసీస్ అనమాట. బోర్డ్ లోకి వచ్చేసరికి కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఐసీలకి అసలు పవర్ వస్తుందో లేదని చెక్ చేయడానికి 2 జంపర్ లా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఐసీకి పవర్ వెళ్తుందో లేదా అని తెలిసిపోతుంది అనమాట. నేను ప్లస్ మైనస్ మల్టీమీటర్ పెట్టి చెక్ చేస్తే రెండింటికి బాగానే ఉంది. మీకు అవుట్పుట్ ట్రాన్స్ఫర్ నుంచి అవుట్పుట్ ఎక్కువే వస్తుంది. 12 కావాలి, 14 వస్తుంది. ఐసీస్ వచ్చేసరికి 2 ప్రాబ్లం అయినాయి అనమాట. 2 ఓవర్ హీట్ అవుతున్నాయి ఐసీస్. అందుకే నేను డీషోల్డర్ వైర్ తీసుకొని మొత్తం ఐసీలు అయితే డీషోల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను. అంతకుముందు నేను డీషోల్డర్ గన్ అయితే యూస్ చేసామండి. అది గన్ ఎక్కడో కనిపించలేదు. అందుకే నేను ఇప్పుడు డీషోల్డర్ వైర్ ద్వారా ఐసీస్ అయితే మొత్తం రిమూవ్ చేసుకుంటున్నాను. దీని లెడ్ అంతా రిమూవ్ చేయడం అయితే చూడొచ్చు. డీషోల్డర్ వైర్ ని యూస్ చేయడం కూడా చాలా సులువే. జస్ట్ దాన్ని షాలింగ్ రాడ్ పెట్టగానే దానికి అంటుకుపోతుంది. మొత్తం బోర్డు మీద ఉన్న లెడ్ అంతా బోర్డు మీద రిమూవ్ చేసినప్పుడు మొత్తం ఆ షాలింగ్ పేస్ట్ అంతా అంటుకుపోతుంది కదా. నీట్ గా ఉండడం కోసం నేను బోర్డు కూడా ప్రాపర్ గా షాలింగ్ చేయాలి కాబట్టి ఐసీలు నీట్ గా ఎన్సీ టెండర్ తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా సరే షాలింగ్ చేశారంటే ఆ ప్లేస్ ని అలా వదిలేకుండా ఎన్సీ టెండర్ లేకపోతే ఆల్కహాల్ లిక్విడ్, ఐపీ లిక్విడ్ గానీ ఈవెన్ పెట్రోల్ తో అయినా సరే క్లీన్ చేసి షాలింగ్ చేసుకుంటే కరెక్ట్ గా షాలింగ్ అవుతుంది అనమాట. ఓల్డ్ ఐసీస్ తీసేసి నేను 4440 ఐసీలు అయితే కొత్తగా తెప్పించాను. ఇవి యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఏదైతే ప్లేస్ లో తీసామో ఆడియో ఐసీస్ లో సేమ్ అదే ప్లేస్ లో అయితే షాలింగ్ అయితే చేసుకుంటున్నాను.
రెండు ఐసీలని షోల్డరింగ్ చేసిన తర్వాత నేను ఎన్సెట్ ఎంటర్ తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ క్లియర్ గా మీకు చూపించడానికి కూడా అవుతుంది. క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ థర్మల్ పేస్ట్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి హీట్ షింక్ కి ఐసీ కి మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి యూస్ చేసే పేస్ట్ అనమాట. మనకి ఏ ఆడియో ఐసీలు అయినా సరే కంప్యూటర్ సిపియూస్ కి వాటికి వాడే పేస్ట్ కూడా ఇదే. దీనికి స్క్రూస్ అయితే హీట్ షింక్ కి పెట్టుకొని బిగించుకుంటున్నాను. ఆడియో ఐసీ హీట్ ఏమన్నా ఎక్కితే కనుక ఈ హీట్ షింక్ ద్వారా కూల్ అవుతుంది అనమాట. అందుకే ఈ హీట్ షింక్ పేస్ట్ పెట్టి అలాగే హీట్ షింక్ అయితే బిగిస్తున్నాను. ఇంకా ఇది ప్రాపర్ గా పెట్టేసిన తర్వాత అయితే ఒకసారి చెక్ చేద్దాం. నేను గ్రిడ్ వైర్లు కూడా చెక్ చేసినప్పుడు ఆడియో అవుట్పుట్ అయితే రాలేదు. సో ఒకసారి ఇప్పుడు ఐసీలు మార్చాం కదా, చెక్ చేద్దాం. టచ్ చేస్తే సౌండ్ అయితే రావడం అయితే చూడొచ్చు. గాయస్ ప్రీవియస్ దీనికి ఉండే ఏదైతే ఫ్రంట్ ప్యానల్ ఉందో అది వచ్చేసరికి యూఎస్బి ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉంది, కానీ బ్లూటూత్ సపోర్ట్ లేదు. అందుకే నేను ఈ బ్లూటూత్ ప్యానల్ అయితే యూస్ చేస్తున్నాను. అలాగే దాని నుంచి సౌండ్ అవుట్పుట్ కూడా రావట్లేదు. ఈ బ్లూటూత్ ప్యానల్కి వచ్చేసరికి బాక్స్ లోనే 2 కేబుల్స్ అయితే ఇస్తారు. ఒకటి ఆడియో అవుట్పుట్ కి అలాగే ఒకటి పవర్ కి. మీకు ఈ 2 వైర్లలో మనకి అక్కడ ఏమేమి వైర్ బోర్డు మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఈ బోర్డుకి వచ్చేసరికి 5 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. దీనికి వచ్చేసరికి 7805 ఐసీ అయితే ఆల్రెడీ బోర్డు మీద ఉంది. దాని దగ్గరే మనకి మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ ఒక పిన్ కి ఇన్పుట్ మనకి 12 వోల్ట్ నుంచి 18 వోల్ట్ దాకా ఎంత ఇచ్చినా సరే మనకి అవుట్పుట్ వచ్చేసరికి 5 వోల్ట్ ఇస్తుంది. ఈ ఐసీ వచ్చేసరికి ఈ అవుట్పుట్ నుంచి నేను 5 వోల్ట్ అయితే తీసుకుంటున్నాను. ప్రీవియస్ మనకి ఫ్రంట్ ప్యానల్ కి ఉన్నది అలాగే బ్యాక్ ప్యానల్ లో ఉన్న గ్రిడ్ వైర్స్ అయితే మొత్తం రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఆడియో సిగ్నల్ వైర్స్. ఇక్కడ మన బ్లూటూత్ ప్యానల్ నుంచి వచ్చిన 3 వైర్లను అయితే షోల్డరింగ్ చేసుకుంటున్నాను. సో ఈ ఎక్కడ ఎలా చూసుకోవాలంటే ఆల్రెడీ మనం తీసే గ్రిడ్ వైర్స్ లో రైట్ ఛానల్ ఏది లెఫ్ట్ ఛానల్ ఏది అనేది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఏ ఛానల్ ఎటు ఇచ్చినా పర్లేదు, బ్లూటూత్ ప్యానలే కాబట్టి. అలాగే గ్రౌండ్ బోర్డ్ లో వచ్చేసరికి పెద్ద ప్రింటింగ్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసరికి వైర్ అయితే షోల్డరింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన 7805 ఐసీ దగ్గర కూడా 5 వోల్ట్ అవుట్పుట్ దగ్గర నేను ఈ బ్లూటూత్ ప్యానల్ అయితే కనెక్ట్ చేశాను. ఇంకా ఫైనల్లీ ఆడియో అయితే టెస్ట్ చేద్దాం. గాయస్ ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం. కనెక్షన్స్ అయితే ఇచ్చాను, ఇంకా బిగించలేదు. సో ఆడియో అంతా బాగుంటే నేను ఇంకా కంప్లీట్ గా బిగిచ్చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఆడియో టెస్ట్ అయితే చేద్దాం. ఐసీ లైన్ ని మార్చిన తర్వాత ఆడియో అయితే బాగానే ఉంది. నేను ఈ ఇంటర్నల్ ఏదైతే బ్లూటూత్ సిస్టమ్ ఉందో ఇది వచ్చేసరికి ప్రాబ్లం ఉందన్నమాట. అందు గురించే దీని కనెక్షన్స్ అయితే తీసేసి ఎక్స్టర్నల్ బ్లూటూత్ కిట్ అయితే వేసాను. దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ లేదు, ఎఫ్ఎంఓ అలాగే యూఎస్బి సపోర్టే ఉంది. దీంట్లో అయితే మనకి ఆక్స్ అలాగే ఎస్డి కార్డ్ సపోర్ట్ ఇంకా అన్ని కలిపి ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. విత్ రిమోట్ కిట్ తో వస్తుందని ఇదైతే యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆన్ చేసి బ్లూటూత్ ఎలా వస్తుంది సౌండ్ అనేది చూద్దాం. కొంచెం హమ్మింగ్ వస్తుంది ఎందుకంటే కనెక్షన్స్ అయి కరెక్ట్ గా పెట్టలేదు కాబట్టి. బ్లూటూత్ అయితే నా దాంట్లో కనెక్ట్ అయింది. ఒకసారి నా వీడియోని ఒకటి యూట్యూబ్ లో ప్లే చేసి చూపిస్తాను, షార్ట్ వీడియో. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి పోర్టబుల్ మినీ కూలర్ అయితే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ మీకు తగ్గిస్తే ఎలా ఉంటుంది. సో డిస్టార్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది కెపాసిటీ అనేది తక్కువ స్పీకర్. సో పెద్ద స్పీకర్స్ పెట్టుకోవాలి దీనికి వచ్చేసరికి. గాయస్ ఇంకా ఇంకో ఛానల్ కూడా పనిచేస్తుందో చూద్దాం. సో మీకు ఇక్కడ చూడొచ్చు గ్రౌండ్ అనేది కామన్ కాబట్టి మీకు ఇది మార్చగానే పనిచేస్తుంది. మీకు డైరెక్ట్ మళ్ళీ ఇది ఫేక్ అనుకోవచ్చు. మీకు స్పీకర్ కనెక్షన్ అయితే చూడొచ్చు, డైరెక్ట్ యాంప్లిఫైర్ కే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే మీకు ఇక్కడ నుంచి కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో అవుట్పుట్ అయితే దీని నుంచి వస్తుంది. మనం ఒకసారి మళ్ళీ ఆఫ్ చేద్దాం. దీనికి పవర్ సప్లై కూడా చూడొచ్చు, దీనికి ఇచ్చిందే. హాయ్ గైస్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్ ఈ రోజు మన వీడియో టాపిక్ ఆఫ్ చేస్తాను, మళ్ళీ ఆన్ చేద్దాం. బ్లూటూత్ మోడ్ పేర్డ్. గాయస్ ఓవరాల్ గా ఈ స్క్రాప్ లో తీసుకొచ్చిన యాంప్లిఫైర్ ని సక్సెస్ఫుల్ గా రిపేర్ అయితే చేసాం. మొత్తం అసెంబుల్ చేసి యూజ్ చేసుకోవడమే. ఇంకా ఇప్పటికే వీడియో ఎంత అయిందని ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.